హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని మొగసాటి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. మేమైతే సంక్రాంతి చాలా బాగా చేసుకున్నాం. మీరు కూడా బాగా చేసుకున్నారనుకున్నా. ఇవైతే స్టార్టింగ్ ఫొటోస్ పెట్టాను అండ్ ఎండింగ్ అయితే వీడియోస్ చాలా పెట్టాను. మేము సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ కూడా చాలా బాగా చేసుకున్నామండి. మీకే తెలుస్తుంది, వీడియో ఎండింగ్ వరకు చూడండి. మేమైతే భోగిమంట వేయడానికి అన్నీ సెట్ చేసుకుంటున్నాం. ఈలోపు ఆంటీ పిలిచి చెరుగళ్ళున్నే తీసుకెళ్ళండి అన్నారు. వెంటనే మా వారైతే వెళ్ళి తీసుకొచ్చేసారు. యాక్చువల్లీ పొంగల్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, బట్ భోగి మాత్రం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. అత్తయ్యగా చూసారా, అది భోగి పిడికల దండ తయారు చేస్తున్నారు. అలానే చెల్లి అయితే ముగ్గేస్తుంది. సో భోగిమంట వేయడానికి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. మా ఇంట్లో అయితే 2 లిటిల్ క్యూట్ బేబీస్ ఉన్నాయి, 2 బేబీ బాయ్స్, అలానే ఒక బేబీ గర్ల్, పెద్ద రాక్షసుది. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా మా హస్బెండ్ అయితే కార్ని బాగా డెకరేట్ చేస్తారు. మేమంతా ముగ్గులతో అలానే పిల్లలతో హడావిడిగా ఉంటే ఈలోపు మా డాడీ, మా హస్బెండ్, అలానే మా మరిది గారు భోగిమంట కోసం అంతా సెట్ చేసేసారు. మా ఏరియాలో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందే చక్కగా అందరూ భోగిమంట వేసుకున్నారు. మాకు పిల్లలతో అలానే ఇంట్లో పనులతో కొంచెం అయితే లేట్ అయింది. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు, గీజర్లు, హీటర్లు. మరి పాతకాలం అయితే చక్కగా ఇలా కట్టెల పొయ్యి మీదే పిల్లలకైతే నీళ్లు పెట్టి స్నానం చేయించేవారు. మేము కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యాము. పిల్లలకి నీళ్ళు కాగేలోపు మా అత్తయ్య గారు అయితే అందరి నోటిని తీపి చేయడానికి సున్నుండలు అయితే చేశారు. అవి మేము సరదాగా ఒకరికొకరు తినిపించుకుని భోగి విషెస్ అయితే చెప్పుకున్నాం. మా సైడ్ అయితే భోగి రోజు ఖచ్చితంగా సున్నుండలే తింటామండి ఫస్ట్. మరి మీ సైడ్ ఏం తింటారో కామెంట్ చేయండి. మేము రెడీ అయ్యి భోజనాలు చేసి అన్నీ అయ్యేటప్పటికి ఈవినింగ్ 5 అయిందండి. సో 5 అయ్యేటప్పటికే మా అత్తయ్య గారు మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టించాలి మా పాప చేత అని చెప్పి ముగ్గుల కోసం అయితే రెడీ చేశారు. సో అమ్మ, చెల్లి, అలాగే అత్తయ్య గారు అందరూ కూడా ముగ్గులు అయితే వేస్తున్నారు. మా ఏరియా అంతా కూడా సందడిగానే ఉన్నది. మా బుడ్డదైతే గొబ్బిళ్ళకి అలాగే భోగిపళ్ళకి ఎక్కడెక్కడి నుంచో పిల్లలందరినీ పోగేసుకుని వచ్చింది. కానీ మాకు లేట్ అయిందని చాలామంది అయితే వెళ్ళిపోయారు. సో ఉన్న వాళ్ళతోనే దీన్ని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం.
మరి ఏం కావాలి? శుక్లాం శుక్లాం ప్రసన్నవదనం ధ్యాయేత్ గొబ్బెమ్మలు చేస్తున్నారు. గొబ్బెమ్మలు చేస్తున్నాను శివాని వెనక్కుండా మా పాపకి ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. సో తనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయింది. పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజంతా కూడా. బయట గొబ్బిలు పెట్టించిన తర్వాత లోపలికి వచ్చి పిల్లలకైతే భోగిపళ్ళు పోసామండి అందరం కూడా. ఈ ఇయర్ భోగి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వీళ్ళకి భోగిపళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు అయితే సరదాగా డాన్స్లు అయితే చేశారు. సో ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా అయితే అయ్యింది. ఇదైతే మా ఇంటి దగ్గర బెల్వెదర్ స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ అంటే వెళ్ళాము. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేదండి అసలు. మీరే చూడండి వీడియో ఎండింగ్ వరకు.
భోగి అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే సంక్రాంతి కోసం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మేము ఎవ్రీ ఇయర్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి. సో భోగి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, అలానే సంక్రాంతి అయితే కాకినాడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వెళ్తుంటే దారిలో నాకు చాలా మంచి మంచి సీనరీస్ అయితే క్యాప్చర్ అయినాయి. అవి అయితే కంప్లీట్గా వీడియో తీశాను. ఇదేనండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచి పండగ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము కంపల్సరీ వస్తాం. ఫ్యామిలీ మెంబర్స్తో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.